ఎవరు చూస్తారు? ఎంత డబ్బు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది లేదు. ఏదైనా చిత్తశుద్ధిగా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని చక్కగా అమలు చేయడానికి నిరంతరం కృషి చేసేటువంటి ఒక అల్పజీవి. ఇవాటి వరకు ఎందుకు అట్లా ఉన్నాడంటే, అందుకే ఇప్పుడు ఈ చప్పట్లు కొడితే వినపడుతుంది. భావనపాటి కామేశ్వరరావు గారు చెప్తారు కీర్తిశేషుల నాటకంలో, ఆ చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష ప్రమాణాలు. ఆ కళాకారుడు పంచభక్ష ప్రమాణాలు, ఆ చప్పట్లే కదరా కళాకారుడిని విర్రెత్తింపచేసే ఏకైక సంఘటన. ఆ చప్పట్ల ముందు కరిగిపోకుండా ఎలారా నిలబడ్డాం అంటాడు. అది ఇక్కడ కూర్చుని ఇంటికి వెళ్తే ఫుడ్ ఉందా లేదా, బాధ, కష్టం, సుఖం, తాగుడా, ఇదన్నీ పక్కన పెట్టేసి అక్కడ కూర్చునే